ఒకవైపు అవమానం, మరొక వైపు బెదిరింపు, ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కిమ్ కర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురి స్వయంవరం అల్లరి అవుతోంది. రేపు తల ఎత్తుకు తిరిగేది ఎలా? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో. యుద్ధమే చెలరేగుతుందేమో. యుధాజిత్తు అన్నంతా చేస్తాడేమో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచటం లేదు. కాలు చెయ్యి ఆడటం లేదు. ఎవరిని సలహా అడగటానికి మనసొప్పటం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెప్తారు? యుధాజిత్తు చివరికి రెండు దారులు తెరిచి ఉంచాడు. సుదర్శనుని తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే అహవమో అపహరణమో. మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యుధాజిత్తు వైపు నిలుస్తారు. రెండోది ఏమవుతుందో, ఎటు దారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శనుని తప్ప మరెవరిని వివాహమాడనని ఖండితంగా చెప్పింది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటుంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్లి ఎలా చెయ్యను? దారి తన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలవరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్టు లేదు. నా ప్రాణాలకే ముప్పు వచ్చేట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుణ్ణి గండం గట్టెక్కించు అన్నాడు. ఆమె కంగారు పడుతూ శశికళ దగ్గరికి వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగటం మన కుటుంబానికి, మన దేశానికి క్షేమం కాదు అంది. దయచేసి సుదర్శనుణ్ణి మర్చిపో. మరొక రాకుమారుణ్ణి ఎవరినైనా సరే వరించు, నీ ఇష్టం. కాదని మొండికేసి సుదర్శనున్నే వరిస్తే యుధాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతన్ని సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించుక తప్పదు. అందుచేత అతన్ని వదిలేయి. మరొకరిని వరించు. నా మాట విను. నీ సుఖమో మా సుఖమో కోరి చెప్తున్నాను. మా తాపత్రయమంతా నీ సుఖం కోసమే కదా. ఒక్కగానొక్క కూతురివి. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. గారాబంగా చూసుకున్నాం. నీ సుఖం కన్నా మేం కోరుకోవాల్సింది లేదు. ఆలోచించు. అన్ని వేళలా హఠం పనికిరాదు. మనసు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు. తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా, లాలనగా, లాభ నష్టాలు స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా, మౌనంగా వింది. దృఢ నిశ్చయంతో నిర్భయంగా వదులు పలికింది. తండ్రి, ఇవన్నీ నేను ఆలోచించాను. కానీ వీటన్నిటికన్నా నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు. యుధాజిత్తు బెదిరింపులకు కంగారు పడుతున్నావు. అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషం. నా నిర్ణయంలో మార్పు లేదు, ఉండబోదు. సుదర్శనుని తప్ప మరెవ్వరినీ వరించను. నీకు అంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించు. బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకొని నగరం నుంచి నిష్క్రమిస్తాడు. తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమీ చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. అమ్మా, నీ పట్టుదల నీదేనా? మా మాట వినవా? కన్న తల్లిదండ్రులం ఇంతగా బతిమాలుతుంటే ఏమిటమ్మా ఈ మొండి పట్టు? మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవటం, యుద్ధానికి దిగటం ఎంతటి వాడికైనా క్షేమం కాదు. అదీ కాక సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మానాన్న నిన్ను ఎలా వదిలిపెట్టను? వివాహం చెయ్యొద్దు. కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా? ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరేమైపోతారు? ఆలోచించావా? చిన్నపిల్లవు. సాహసం తప్ప మరింకేమీ కనిపించటం లేదు. పోనీలే, మరొక పని చేద్దాం. మధ్య మార్గం చెప్తున్నాను. కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పన స్వయంవరంగా ప్రకటిస్తాను. అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్లు, శివధనుస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్లుగా నిన్ను సుదర్శనుడు వరించని. అతడు అశక్తుడైతే మరొకడు గెలుచుకొని అప్పుడు ఎవరికీ ఏ వివాదమూ ఉండదు. అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏమీ లేదు, అన్యాయం అంతకన్నా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి. తండ్రి, వినటానికి నీ ఆలోచన బాగానే ఉంది. కానీ సందేహాలకు, సంశయాలకు నేను తావు ఇవ్వను. సుదర్శనుడు నా మనసులో స్థిరపడ్డాడు. మరొకరిని వర్ణించటం అసంభవం. అది మహాపాపం. పుణ్యపాపాలకు ఆది కారణం మనస్సే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్యపాప చింతనలు మనసులో రేకెత్తితే చాలు, వాటి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పన్నంగా నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరికీ నేను వశమైనట్టే కదా.
ఒకడెవడైనా గెలిస్తే సరే, ఇద్దరో ముగ్గురో గెలిచారనుకుందాం, అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం చెలరే కదా. అదీ కాక సంశయాస్పదమైన పనులు నాకిష్టం ఉండదు. నువ్వు ఇంకేమీ ఆలోచించకు, దిగులు పడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించు, వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకొని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్థనను నెరవేర్చు. ఇందాకటిలాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు. అందరినీ ఎవరి విడుదలకు వాళ్ళని పంపించేయి. ఈ రాత్రికి వేద మంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ధ్రువసంధి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకువెళ్తాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్లు, వాళ్ళు బెదిరిస్తున్నట్లు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడనిదే జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. మరేమీ బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడివై రాజధానిలోనే నిలిచిపో. నేను ఒక్కతెను అతడితో వెడతాను. యుద్ధం ఏమైనా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకు నీ రాజధానికి హాని ఉండదు. ఈ మాటలలో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుడిలోనూ కొంత ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్టే చెయ్యటానికి నిశ్చయించుకున్నాడు.